హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయింది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ కూడా జూలై 28న డేట్ అయితే ఇవ్వడం జరిగింది, ఎగ్జామ్ డేట్. అయితే మెయిన్స్ ఎగ్జామ్ ముందు మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్లో మనం ఏ పోస్ట్ పెట్టుకుంటే మనకి లైఫ్ బాగుంటుంది అనేది మనం 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాం. ఆల్రెడీ మనం మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అసిస్టెంట్, మనకి ఈరోజు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గురించి తెలుసుకుందాం. ముందు వీడియోలో నేను సబ్ రిజిస్టర్ గురించి కానీ, అదేవిధంగా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గురించి కానీ, డిప్యూటీ తహసీల్దార్ గురించి కానీ, మున్సిపల్ కమిషనర్ గురించి, ఈ 4 పోస్టుల గురించి ఇన్ డీటెయిల్గా పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్, ఆ జాబ్ రోల్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మనం రేపొద్దున ఒక పోస్ట్ అనేది ఆప్ట్ చేసుకునేటప్పుడు ఓకే ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ జాబ్ గ్రూప్ 2లో జాబ్ కొట్టడం అనేది చాలా హార్డ్ టాస్క్. సో అంత ఈజీగా గ్రూప్ 2లో జాబ్ కొట్టలేం. కాబట్టి మన ఛాన్స్ వచ్చినప్పుడే ఒక మంచి జాబ్ని మనం ఒక ప్రిఫరెన్స్లో మంచిగా పెట్టుకుంటే ఒక వచ్చే జాబ్ అనేది మన లైఫ్ని హ్యాపీగా లీడ్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు మనం నాన్ ఎగ్జిక్యూటివ్లో గ్రూప్ 2లో ఎటువంటి ప్రెజర్ లేని పోస్టు, మీకు బిఫోర్ వీడియోస్లో నేను చెప్పాను, డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అయితే పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, ఎక్కువ జనాల మధ్యన ఉంటారు, కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అని నేను డిప్యూటీ తహసీల్దార్ గురించి చెప్పడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు, సార్ పీస్ఫుల్ జాబ్ ఉండాలి, అదేవిధంగా నాకు ఇంకేదైనా సివిల్స్ కోసం చదువుకోవడానికి టైం దొరకాలి అని చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా మహిళా అభ్యర్థులకు కూడా పీస్ఫుల్ జాబ్ అనేసి అడుగుతున్నారు. వీటన్నిటిలో చూసినట్లయితే ఇక్కడ మీకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయినా వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ది బెస్ట్ జాబ్. అది ఎందుకు అవుతుందో ఏంటనేది నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ఎన్ని ఉన్నాయి చూసినట్లయితే మనకి ఎక్కువగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మనకి ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ GAD ఇన్ ఏపీ సెక్రటరియట్ ఆఫ్ సబ్ సర్వీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ సెక్రటరియట్ ఆఫ్ సబ్ సర్వీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటర్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటరియట్ సబ్ సర్వీస్ అని మనకి ఎన్ని ఉన్నాయి? 3 పోస్టులు ఉన్నాయండి. 3 రకాల పోస్టులు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇంకేమైనా సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ లేవు కదా. ఓకే, ఈ 3 పోస్టులు కూడాను మనకి చూసినట్లయితే 18 to 42 ఇయర్స్. మీరు జాబ్లో జాయిన్ అవ్వగానే మీకు స్టార్టింగ్ శాలరీ ఎంత అంటే బేసిక్ పే ఎంత అంటే 40,970 రూపీస్ అండి. మీకున్ను అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఏపీ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ సబార్డినేట్ సర్వీస్ కూడా ఒకటే శాలరీ. అదేవిధంగా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఒకటే శాలరీ. మీకు ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ నేమ్స్ మారుతుంది తప్పించి మీకు ఏమవుతుందంటే శాలరీ ఒకే విధంగా వస్తుంది. అయితే ఫస్ట్ మంత్ శాలరీ ఎలా వస్తుంది అంటే మీకు ఫస్ట్ మంత్ శాలరీ 40,970 బేసిక్ పే కాబట్టి ఎలివెన్స్ అన్నీ కలుపుకొని మీకు 65,000 ప్లస్ మీకు శాలరీ వస్తుందండి ఫస్ట్ మంత్. ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది మీరు ఇక్కడ ఉన్న పాజిటివ్ పాయింట్ ఒకటి ఉంటుందండి. ఇది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది స్టేట్ వైడ్ పోస్ట్ అండి. స్టేట్ వైడ్ పోస్ట్ కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పాను, డిప్యూటీ తహసీల్దార్ ఉందనుకోండి, అది ఏంటి జోనల్ వైజ్ పోస్టు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ చూసినట్లయితే జోనల్ పోస్టు. ఇది మాత్రం స్టేట్ వైడ్ పోస్టు. అంటే స్టేట్ వైడ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అన్నింటికి అందరూ ఎలిజిబుల్ అండి. ఈ జోనల్ పోస్టు ఈ జిల్లా వాళ్ళు ఈ జోన్ వాళ్ళు ఎలిజిబుల్ అని కాదండి, అన్ని జోన్ల వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చినట్లయితే ఇది స్టేట్ వైడ్ పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఈ పోస్ట్కి మీరందరూ కూడా ఎలిజిబుల్. కాబట్టి ఈ పోస్ట్ మీకు ఆప్ట్ చేసుకునేటప్పుడు మీకు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఇందులో హారిజంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్ అన్నీ కూడా ఉంటాయి. మీకు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే దీనికి మీకు ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. అది కూడా అంటే ఈ పాయింట్స్ అన్నీ మీకు తెలుసండి, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది, అవన్నీ మీకు తెలుసు. కానీ ఈ పోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు క్లియర్గా అర్థమవుతుంది సార్ అని చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు మళ్ళీ మనకి అసిస్టెంట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి,
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి చూసినట్లయితే ఇక్కడ మీకు మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ద ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ సెంట్రల్ యాక్ట్. చూడండి, మీకు ఎనీ డిగ్రీ అండి ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీకు ఏముండాలంటే ఎనీ డిగ్రీ, అది ఏ డిగ్రీ అయినా ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా ఏముండాలంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఖచ్చితంగా మీకు డిగ్రీ ఉండాలి. దేనికి? అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి ఇన్ ఏపీ సెక్రటరీ సబ్ సర్వీస్కి. ఇందులో ఇంకో పోస్ట్ ఉందండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ సెక్రటరీ సర్వీస్ ఉంది కదండి. దానికి మాత్రం ఖచ్చితంగా ఏముండాలంటే మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. ఇక్కడ మాత్రం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బీఎస్సీని ఖచ్చితంగా లా డిపార్ట్మెంట్లో చేయాలి. బీఎస్సీ లా చేసిన వాళ్ళకి మాత్రమే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్లో పోస్ట్ అనేది వస్తుంది. ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ లెజిస్లేటివ్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ సబ్ సర్వీస్లో చూసినట్లయితే మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్ బై ది అండర్ సెంట్రల్ యాక్ట్ ఆర్ ప్రొవిన్షనల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. సింపుల్గా ఇది కూడా డిగ్రీ అండి, డిగ్రీ ఉంటే చాలు. అదేవిధంగా ఫైనాన్స్ అండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా చూసినట్లయితే మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ విత్, ఇక్కడ చూడండి ఇక్కడ ఫైనాన్స్ అని ఉంది, ఇక్కడ ఫైనాన్స్ వచ్చినప్పుడు మాత్రం బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్లో కానీ కామర్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ వాళ్ళు ఏం చేయాలంటే బీఎస్సీ చేసి ఉండాలి ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది మనకి ఏంటి? అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీకు చూడండి, ఎనీ డిగ్రీ అనేది జిఏడికి అండి. అదే లా డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా బీఎస్సీలో లా చేసి ఉండాలి. అదేవిధంగా మీకు ఫైనాన్స్కి వచ్చినట్లయితే మీకు డిగ్రీలో మ్యాథమెటిక్స్ కానీ కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఇవి ఉండాలండి. ఇవంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే క్లియర్గా మీకు మరొకసారి అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మీకు క్లియర్గా తెలిసి ఉండాలండి. ఇవి ఎన్ని స్టేట్ వైడ్ పోస్టులు కాబట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు తెలిస్తే క్లారిటీ వస్తుంది. ఇందులో చాలా చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. మహిళా అభ్యర్థులకు అయితే ఇది మనకి చాలా యూజ్ఫుల్ పోస్ట్ అండి. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, పీస్ఫుల్గా జాబ్ ఉంటుంది. ఎందుకంటే మనకి వీక్లీ 5 days వర్కింగే ఉంటుంది. వీక్లీ 5 days వర్కింగే. మీకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే మీకు ట్రాన్స్ఫర్స్ కూడా విత్ ఇన్ ద డిపార్ట్మెంట్లో అవుతాయి. అంటే మీకు సెక్రటరియట్లో మ్యాక్సిమం జాబ్ అంతా 95% వరకు కూడాను సెక్రటరియట్లోనే జాబ్ ఉంటుంది. అంటే ఒక ప్లేస్లోనే మీకు ట్రాన్స్ఫర్స్ ఉన్న ఆ సెక్రటరియట్లో విత్ ఇన్ ద డిపార్ట్మెంట్లో ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా మీరు ఏమవుతుందంటే ఒక స్టాండర్డ్గా ఒక ప్లేస్లో మీకు పిల్లల ఎడ్యుకేషన్స్ కానీ లేకపోతే మీకు ఒక మంచి సినరీ మీకు ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఏపీ సెక్రటరేట్ జిఏడి డిపార్ట్మెంట్ మ్యాక్సిమం మీరు నాన్ ఎగ్జిక్యూటివ్లో పోస్ట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఏం పెట్టుకోవాలంటే జిఏడిలో పెట్టుకోండి. జిఏడిలో మీకు చాలా పోస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఏపీ సెక్రటరీ జిఏడి డిపార్ట్మెంట్ మీకు ఏం చెప్పాను? స్టేట్ వైడ్ పోస్ట్ ఇది. ఖచ్చితంగా అందరూ ఎలిజిబుల్ అవుతారు. ఇందులో ఓసీ చూసినట్లయితే 89 పోస్టులు ఉన్నాయి, బీసీఏలో 15 పోస్టులు ఉన్నాయి, బీసీబీలో 23 పోస్టులు ఉన్నాయి, బీసీసీలో 2 పోస్టులు ఉన్నాయి, బీసీడీలో 16 పోస్టులు ఉన్నాయి, బీసీఏలో 8 పోస్టులు ఉన్నాయి, ఎస్సీలో 32 పోస్టులు ఉన్నాయి, ఎస్టీలో 12, ఈడబ్ల్యూఎస్ 21. టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి? 218 పోస్టులు ఉన్నాయండి. ఈ 218 పోస్టులకి అన్ని జిల్లాల వారు కూడా ఎలిజిబుల్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే జోనల్ వైజ్గా ఉంటుంది, అక్కడ లోకల్ నాన్ లోకల్ అని చూస్తారు. బట్ ఇక్కడ ఈ పోస్ట్లో ఉన్న పాజిటివ్ పాయింట్, బెనిఫిట్ పాయింట్ ఏంటంటే స్టేట్ వైడ్ పోస్టు. ఈ జిల్లా ఆ జిల్లా అని చూడరు, ఓవరాల్గా మీ కేటగిరీ వైజ్గా మీకు పోస్టులు చూస్తారు. ఇక్కడ మీకు నోట్ చూడండి, అమాంగ్ ద 218 వేకెన్సీ ద ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్డ్ హారిజాంటల్లీ. మీకు వెర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది, హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్. దీని గురించి నేను బిఫోర్ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు
ఒక 100 పోస్టులు తీసుకున్నామండి. 100 పోస్టులో వెర్టికల్ రిజర్వేషన్ ఎలా ఉంటుందో చెప్తాను. 100 పోస్టులో మీకు ఏంటంటే ఓసీ వాళ్ళకి 41% ఉంటుందండి. 41% అంటే ఏంటి? 100లో 41% అంటే ఓసీ వాళ్ళకి 41 పోస్టులు ఉంటాయండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉందండి. ఈడబ్ల్యూఎస్కి ఏంటి 10% కాబట్టి 10 పోస్టులు ఉంటాయండి. అదేవిధంగా ఓబీసీ అంటారు, అంటే బీసీ వాళ్ళకి ఏంటంటే 27% కాబట్టి వీళ్ళకి 27 పోస్టులు ఉంటాయండి. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి చూసినట్లయితే 15% పోస్టులు ఉంటాయండి, అంటే 15 పోస్టులు ఉంటాయి. ఎస్టీ చూసినట్లయితే 7% కాబట్టి 7 పోస్టులు. ఇప్పుడు అన్నీ యాడ్ చేయండి, మనకి ఏమొస్తుంది? 100 వస్తుందండి. అంటే ఇక్కడ మీకు ఈ రిజర్వేషన్ బట్టి ఇది వెర్టికల్ రిజర్వేషన్. ఈ వెర్టికల్ రిజర్వేషన్లో ఏమవుతుంది? ఆ ఓసీలో 41 మెంబర్స్ కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయ్యారనుకోండి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అన్యాయం అయిపోతుంది. అదే అందరూ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ అయ్యారనుకో, మేల్ క్యాండిడేట్స్కి అన్యాయం అయిపోతుంది. అలా కాకుండా వెర్టికల్ రిజర్వేషన్తో పాటు కూడా హారిజాంటల్ రిజర్వేషన్ కూడా మనకి జీవో నెంబర్ ప్రకారం తీసుకురావడం జరిగింది. హారిజాంటల్ రిజర్వేషన్లో ఏంటంటే మహిళలకి 1/3 రిజర్వేషన్ ఉంటుంది. ఇక్కడ 41 పోస్టులు మనకి ఏమున్నాయి? ఓసీలో ఉంటాయి. ఆ ఓసీలో 1/3% పోస్టులు అనేవి ఎవరికి? ఉమెన్ క్యాండిడేట్స్కి. అంటే 1/3 అంటే మనకి ఎన్ని వస్తుంది? అప్రాక్సిమేట్లీ ఒక 14 పోస్టులు అనుకుందాం. అంటే ఆ ఓసీలో 14 పోస్టులు ఎవరితో ఫిల్ చేయాలి? మహిళా అభ్యర్థుల చేత ఫిల్ చేయాలి. అదేవిధంగా మనకి ఎంఎస్పి అంటారు. ఎంఎస్పి అంటే మెరిటోరియల్ స్పోర్ట్స్ పర్సన్ అంటారు. వీళ్ళకి ఎంత అంట? 2%. ఓకేనా? ఆ 41 పోస్టులో 2% పోస్టులు ఈ ఎంఎస్పి వాళ్ళతో ఫిల్ చేయాలి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు, వాళ్ళకి 4% రిజర్వేషన్ ఉంటుంది. 41లో 4%తో ఎక్స్ సర్వీస్ మెన్తో ఫిల్అప్ చేయాలి. ఈ విధంగా మనకి వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. ఇంకేమైనా మీకు దీని మీద డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో దీని డౌట్ మీరు రైట్ చేయండి. ఎక్కువ మంది రైట్ చేస్తే ఇంకా వేరేగా పర్టికులర్గా వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ కోసం ఒక వీడియో చేద్దాం. అమాంగ్ ద 218 వేకెన్సీ ద ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్ హారిజాంటల్. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. విహెచ్ 2 పోస్టులు, హెచ్హెచ్ 3 పోస్టులు, ఓహెచ్ 2 పోస్టులు, ఎంఐ 2 పోస్టులు విత్ ఇన్ ద అబవ్ కమ్యూనిటీస్. ఎక్స్ సర్వీస్ మెన్కి 0 అంటే 5 విత్ ఇన్ ద అబవ్ కమ్యూనిటీస్. ఎంఎస్పి 4 విత్ ఇన్ అబవ్ ద కమ్యూనిటీస్. ఓన్లీ ఉమెన్కి చూసినట్లయితే 28, బీసీఏలో 4, బీసీబీలో ఇక్కడ క్లియర్గా చూడండి. ఓన్లీ ఉమెన్తోనే ఆ పోస్ట్ని ఉమెన్తోనే ఫిల్అప్ చేస్తారు. అమాంగ్ ద 218 వేకెన్సీస్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఓసీలో 4, బీసీబీలో 2, బీసీడీలో 1 పోస్ట్. ఈ విధంగా పీడబ్ల్యూడీ చూసినట్లయితే మనకి హెచ్ఎస్లో 1 పోస్టు. ఈ విధంగా ఉన్నాయండి పోస్టులు. నెక్స్ట్ హెచ్ఓడిలో చూసినట్లయితే లా డిపార్ట్మెంట్లో స్టేట్ వైడ్ పోస్ట్ హెచ్ఓడి. లా డిపార్ట్మెంట్లో చూసినట్లయితే మనకి చూడండి ఎన్ని ఉన్నాయి? 15 పోస్టులు ఉన్నాయి. ఓసీలో 6 పోస్టులు, బీసీఏలో 1, బీసీబీలో 1, బీసీడీలో 2, బీసీఈలో 2, ఎస్సీలో 2, ఈడబ్ల్యూఎస్లో 1. అదేవిధంగా హారిజాంటల్ రిజర్వేషన్ కూడా మీరు చూడొచ్చు. తర్వాత మీకు ఇంకోటి ఏంటి? ఇది లెజిస్లేటర్ పోస్ట్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? 15 పోస్టులు ఉన్నాయి. ఓసీలో 6, బీసీలో 1, బీసీబీలో 1, బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీలో 3, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1, మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఏంటంటే ఫైనాన్స్లో చూసినట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి? 23 పోస్టులు ఉన్నాయి. 23 పోస్టులు. ఓసీలో 10, బీసీఏలో 1, బీసీబీలో 2, బీసీడీలో 2, బీసీఈలో 1, ఎస్సీలో 3, ఎస్టీలో 2, ఈడబ్ల్యూఎస్లో 2, టోటల్గా 23 పోస్టులు ఉన్నాయి. ఇందులో హారిజాంటల్ రిజర్వేషన్ కూడా ఉంది. ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది మనకి ఏంటి? నోటిఫికేషన్లో ఇచ్చిన ఏఎస్ఓ నోటిఫికేషన్కి సంబంధించిన ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇది మనకి ఏంటంటే నోటిఫికేషన్. అయితే దీని యొక్క పాజిటివ్ పాయింట్స్ మీకు క్లియర్గా చెప్తాను. పాజిటివ్ పాయింట్స్ కూడా చూడండి. పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే వర్క్ ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వీక్లీలో 2 డేస్ హాలిడేస్ ఉంటాయి. 5 to మీకు జాబ్ కూడాను 10 to 5 ఆర్ 5:30, 10 to 5 ఆఫీస్ డ్యూటీలో ఉంటుంది. వర్క్ ప్రెజర్ తక్కువ ఉంటుంది. 10 to 5 జాబ్ డ్యూటీ ఉంటుంది. మీరు ఏం చేయాల్సి ఉంటుంది? అదేవిధంగా పీస్ఫుల్ జాబ్ అండి, ఎటువంటి టెన్షన్స్ ఏమి ఉండవు. ఇందులో జాయిన్ అయిన వాళ్ళు, ఈ జాబ్ వచ్చిన వాళ్ళు వీళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటంటే
వీళ్ళు సెక్షన్ ఆఫీసర్కి హెల్ప్ చేస్తూ ఉండాలి. రెండోది రికార్డ్స్ భద్రపరుస్తూ ఉండాలి, అంటే వాటి యొక్క డేటాని ఇన్ఫర్మేషన్ని వీళ్ళు భద్రపరుస్తూ ఉండాలి. అదేవిధంగా మనము ఆర్టీఎల్ వేస్తాం, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం ఏంటంటే ఏదైనా ఒక ఆఫీస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే దాని మీద మీరు ఆర్టీఐ వేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది, ఆ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అర్జీలు అంటే మనం అర్జీలు పెట్టుకుంటామంటారు, లేదా మీరు ఆర్టీఐ వేయడమంటారు కదా. ఆర్టీఐ మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ మీకు ఆన్సర్ అన్ని కూడా ఎవరు చెప్తారు అంటే త్రూ మీకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా వస్తుంది. ఇది వీళ్ళ యొక్క మేజర్ డ్యూటీస్ అండి. మేజర్ డ్యూటీస్ ఏమున్నాయంటే సెక్షన్ ఆఫీసర్కి హెల్ప్ చేయడం. వీళ్ళ కింద చాలామంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కింద చాలామంది వర్క్ చేస్తూ ఉంటారండి. వాళ్ళందరినీ కమెంట్ చేసేది ఎవరంటే ఏఎస్ఓ పైన ఎవరు ఉంటారంటే ఎస్ఓ ఉంటారు. అంటే మీకు ఏఎస్ఓ నుండి ఎస్ఓ పోస్ట్కి మీకు ప్రమోషన్ ఏంటి, ఏఎస్ఓ నుండి ఎస్ఓకి వెళ్ళడానికి మీకు 6 years మినిమం 5 to 6 years టైం పడుతుంది. ఎస్ఓ అంటే ఏంటి, సెక్షన్ ఆఫీసర్. సెక్షన్ ఆఫీసర్ తర్వాత అసిస్టెంట్ సెక్రటరీకి వెళ్తారు. అసిస్టెంట్ సెక్రటరీకి వెళ్ళిన తర్వాత డిప్యూటీ సెక్రటరీకి వెళ్తారు. ఓకేనా. ఈ విధంగా మీకు ప్రమోషన్ ఆర్డర్ కూడా ఉంటుంది. ఈ ప్రమోషన్ ఆర్డర్లో మీకు ఎక్కువగా ఏఎస్ఓలో మీకు 33 డిపార్ట్మెంట్లు మీరు వర్క్ చేసుకోవచ్చండి. మీకు ఎలా అంటే మీకు ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే మీరైతే ఏం చేయొచ్చు అంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏఎస్ఓలో 6 years ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు సెక్రటరేట్లో వర్క్ చేయకుండా మీకు బయటికి రావాలి అంటే మీకు త్రూ కొన్ని వేస్ కూడా ఉంటాయండి. అంటే మీకు ఆర్డీఓలో కూడా వెళ్ళడానికి ఉంటుంది. అంటే ఇవి డైరెక్ట్ కాకుండా మీకు వేస్ ఉంటాయి. అవి త్రూ డిపార్ట్మెంటల్ ద్వారాగానే మీరు పోస్ట్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మేజర్గా చూసినట్లయితే ఏఎస్ఓ నుండి ఎస్ఓకి రావడానికి 6 years పడుతుంది. ఎస్ఓ నుండి అసిస్టెంట్ సెక్రటరీకి రావాలంటే 10 to 12 years పడుతుంది. డిప్యూటీ సెక్రటరీకి వచ్చేసరికి ఇంకా 12 years పడుతుంది. ఇది ఏంటంటే వీటి యొక్క ప్రమోషన్ ఛానల్. అదేవిధంగా వీళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ కూడా విత్ ఇన్ ద డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఒకే ప్లేస్లో వీరు వర్క్ చేసుకోవచ్చు. మీకు కాదు అంటే మ్యాక్సిమం వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మీకు క్లియర్గా ఇంకొకటి కూడా మీరు ఎక్కువగా ఎక్కడ వర్క్ చేస్తారంటే మీరు సెక్రటరీలోనే వర్క్ చేస్తారండి. మీరు మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మ్యాక్సిమం ఎక్కడ వర్క్ చేస్తారు, సెక్రటరీలో వర్క్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతి, ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్. మీకు జాబ్ వచ్చిందనుకోండి, ఏఎస్ఓలో జాబ్ వచ్చిందనుకోండి, మ్యాక్సిమం మీరు ఎక్కడైనా మీ లైఫ్ లాంగ్ ఇక్కడ వర్క్ చేయొచ్చు విత్ ఇన్ ద డిపార్ట్మెంట్లో మారచ్చు. కానీ ట్రాన్స్ఫర్స్ ద్వారా డిపార్ట్మెంట్లు మారచ్చు. కానీ మీకు వేరేగా ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి నుండి ఇక్కడ విశాఖపట్నం ఇలా వేరే డిస్ట్రిక్ట్ కూడా చేంజ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ అనేది చాలా తక్కువ. 95% అనేది ఒక ప్లేస్లోనే మీరు జాబ్ చేసే అవకాశం మీకు ఉంటుంది. మీకు ఏపీ సెక్రటరీ ఆఫీసు ఎంప్లాయీస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఎక్కువ ఈ పోస్ట్ని మహిళా అభ్యర్థులకి చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంకేదైనా మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, లేకపోతే ఏదైనా ఇంకా అదర్ జాబ్ బిజినెస్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇంకేం చేసుకోవాలన్నా మీకు ఎక్స్ట్రా ఫ్రీ టైం ఉంటుంది. అంటే మీకు ఆఫీస్ డ్యూటీ కాబట్టి తర్వాత మీరు మీ వర్క్స్ని లేకపోతే మీరు ఏదైనా అదర్గా మీరు ఏదైనా చేసుకోవడానికి ఫ్రీ టైం ఉంటుంది. అదేవిధంగా అయితే దీనిలో నెగిటివ్ పాయింట్ ఏంటంటే ప్రజలతో కాంటాక్ట్ ఉండరు. ఓన్లీ మీరేంటంటే ప్రజలతో కాంటాక్ట్ లేకుండా మీ ఆఫీసులో డ్యూటీ కాబట్టి, సెక్రటరేట్లో డ్యూటీ కాబట్టి అంతగా ప్రజలతో మీకు కాంటాక్ట్ తక్కువ. అదే డిప్యూటీ తహసీల్దార్ చూసుకోండి, అది ఎక్కువ ప్రజల్లోనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే లోకల్లో పోస్ట్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ తహసీల్దార్ కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ ఏంటి జోనల్ వైజ్ పోస్ట్ కాబట్టి అది మీ ఊరికి దగ్గరలో, మీ మండలంలో లేకపోతే మీ జిల్లాలో పోస్ట్ ఉంటుంది. బట్ ఇది మాత్రం మీ జిల్లాలో పోస్ట్ ఉండదండి. ఇది ఎక్కడైతే సచివాలయం ఉంటుంది, సెక్రటరేట్ ఎక్కడ ఉంటుందో అక్కడే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమరావతి ఉంది, అమరావతిలోనే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అది మీలో అక్కడే మీకు ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.